హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఏపీడిఎస్ ఉపయోగపడే తెలుగు మా కొద్ది తెల్లదొరతనం 6th క్లాస్ థర్డ్ లెసన్ చూద్దాం. మా కొద్ది తెల్లదొరతనం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఇతని కాలం 14/7/1893 నుంచి 18/12/1952 వరకు. స్వతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయులు పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయ నేపథ్యం. గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనుపాడులో జన్మించాడు. ఈయన స్వతంత్రం సమరయోధుడు, కవి, రచయిత. 1928లో స్వరాజ్య గీతాలు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనం అనే గేయాల్లో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవులు రాసిన జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. భారతీయులు మాన ప్రాణాలను తీయడానికైనా అదును కోసం చూసే తెల్లవారి ఆంగ్లేయులు పరిపాలన వద్దనే గేయం ఇది. ఆంగ్లేయులు సంపాదన కోసం కళ్ళు, సారా అమ్మి మా దగ్గర డబ్బు, ధనం దోచుకుంటున్నారు. భార్యల మెడలో తాళుబొట్లు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకి ముప్పు తెచ్చిస్తున్నారు ఆంగ్లేయులు. భారతీయులను గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు రావద్దన్నారు. బడిలో రాట్నం పెట్టొద్దన్నారు. రాట్నం ఉపయోగించి వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. ఈ విధంగా ఆంగ్లేయులు స్వదేశీయులపై దాడి చేసి అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏకపక్షంగా పాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలని కవి గేయం సారాంశం. వ్యాకరణాంశాలు. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉంటాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 విధాలు. అచ్చులు ఆ నుంచి ఔ వరకు 16 అక్షరాలు ఉంటాయి. హల్లులు కా నుంచి హా వరకు 37 అక్షరాలు ఉంటాయి. ఉభయాక్షరాలు 0, అరు 0, విసర్గం ఇవి 3 ఉంటాయి. అచ్చుల విభాగం. ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు అ, ఈ, ఉ, అరు, అలు, ఏ, ఓ. ఆస్వాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, అరు. దీర్ఘ అలు, ఏ, ఐ, ఓ, ఔ దీర్ఘాలు అంటారు వీటిని. హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కాకాలు, చాచాలు, టాటాలు, తాతాలు, పాపాలు. కాకాలు కావర్గం అని, చాచాలను చావర్గం అని, టాటాలను టావర్గం అని, తాతాలను తావర్గం అని, పాపాలను పావర్గం అని. కఠినంగా పెరిగే అక్షరాలను పురుషాలు అంటారు. అవి కచట తప. తేలికగా పలిగే అక్షరాలను సరళాలు అంటారు. అవి గజడ తప. వర్గాలలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఖ, ఛ, ఛ, ఠ, ఠ, ఢ, ధ, ప, ప బలను వర్గ ఎత్తులు ఉంటాయి.
ముక్కు సహాయంతో పలికే అక్షరాలను జ్ఞ జ్ఞ నా నా మాలను అనునాసికాలంకారం అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా రా బండిరా లా వా వాళ్ళను అంతస్తాలు అంటారు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలను సీసా సలను ఓస్మాల్ అంటారు. పురుష సరళాలు కాకుండా మిగిలిన హల్లును స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులను స్వర్శాలు అంటారు. వర్ణోత్పత్తి స్థానాలు. కంఠ నుండి పుట్టే అక్షరాలు అ ఆ ఖ ఖ ఘ ఘ జ హ అంట్యాలు. తాలువు అంటే దవడ భాగంతో పుట్టే అక్షరాలు ఈ ఈ చ చ జ జ ఞ య స తాలువ్యాలు అంటారు. నాలుగుతో గట్టిగా అంగిలికి తాకుతూ పలికే అక్షరాలు అరు అరు ఠా ఠా ఢా ఢా న ర స. వాటిని మూర్ధన్యాలు అంటారు. దంత్యాల సాయంతో పలికే అక్షరాలు అలు అలు ఛ ఝ థ ద ద ధ న ల స దంత్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఉ ఊ ఫ ఫ చ చ మ ఓష్ట్వాలు. ఏ ఏ ఐ కంఠ తాళవ్యాలు. ఓ ఓ ఔ కంఠోష్టాలు. వా దంతోష్టం. మా కొద్ది తెల్లదొరదనం నుంచి బహుళత్యమైన ప్రశ్నలు. దేశభక్తి కవితలు రాసిన జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు ఎవరు? కందుకూరు వీరేశలింగం, కుసుమ ధర్మన్న, రావూరి భరద్వాజ్, గరిమెళ్ళ సత్యనారాయణ. ఆప్షన్ 4 గరిమెళ్ళ సత్యనారాయణ. మా కొద్ది తెల్లదొరదనం అనే గేయాలలో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ, కుసుమ ధర్మన్న, సత్యం శంకరమంజి, బివి నరసింహరావు. ఆప్షన్ 1 గరిమెళ్ళ సత్యనారాయణ. కా వర్గం అక్షరాలను గుర్తించండి. ఖ ఖ గ ఘ జ వీటిని ఖా వర్గం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పురుషాలంటే ఏవో గుర్తించండి. ఆప్షన్ 1 గజరదబ, ఆప్షన్ 2 జ జ నా నా మ యా రా లా యా రా వా లా కచడతప. ఆప్షన్ 4 కచడతప. ఏ ఏ ఐలను ఏమంటారు? కంట్యాల, తాళవ్యాల, కంఠోష్ట్వాల, కంఠ తాళవ్యాల. ఆప్షన్ 3 కంఠ తాళవ్యాలు. కా నుంచి మా వరకు గల హల్లులను డాష్ అంటారు. ఆప్షన్ 1 స్థిరాలు, ఆప్షన్ 2 స్పర్శాలు, ఆప్షన్ 3 అనునాసికాలు, ఆప్షన్ 4 అంతస్తాలు. ఆన్సర్ ఆప్షన్ 2 స్పర్శాలు. 12 దేశాలు పండుతున్నాయి. గీత గీసిన పదం సమాసం తెలపండి. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, ఇంతత్పురుష సమాసం, విశేషణ పూర్వపద కర్మధాయం సమాసం. ఆప్షన్ 1 ద్విగు సమాసం. స్వతంత్రోద్యమ పదానికి సంధి కార్యం తెలపండి. స్వతంత్ర్యం ప్లస్ ఉద్యమం, ప్లస్ తంత్రోద్యమం, స్వతంత్రోద్యమం ప్లస్ ఉద్యమం, స్వతంత్ర్య ప్లస్ ఉద్యమం. ఆప్షన్ 3 స్వతంత్ర్య ప్లస్ ఉద్యమం. మా కొద్ది తెల్లదొరతమని ఎవరి పరిపాలనను ఉద్దేశించి రాసిన గేయం? ఆంగ్లేయుల, ఫ్రెంచ్ వారా, పోర్చుగీస్ వారా, డచ్ వారా? ఆప్షన్ 1 ఆంగ్లేయులు. స్వరాజ్య గీతములు ఏ సంవత్సరంలో రచించారు? 1921, 1923, 1926, 1925. ఆప్షన్ 1 1921. గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనుపాడు
గుంటూరు జిల్లా అమరావతి, గుంటూరు జిల్లా వినుకొండ, విశాఖపట్నం జిల్లా రాయవరం. ఆప్షన్ 1 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిపాడు. నీ నామందులో సంధినామం గుర్తించండి. అత్వసంధి, ఉత్వసంధి, ఇత్వసంధి, సువర్ణ దీర్ఘ సంధి. ఏంటి ఆప్షన్ 1, 2, 3, 4? ఆప్షన్ 2 ఉత్వసంధి. మేము అర్థం గుర్తించండి. మేను అర్థం గుర్తించండి. యథా, తాలూకా, శరీరం, అవయవం. ఆప్షన్ 3 శరీరం. నెక్స్ట్ క్వశ్చన్. హృదయముకు వికృత పదం. యథా, గుండె, సంతసం, ఉద్దిక. యథా అనేది హృదయానికి వికృతి. ఆప్షన్ 4 పురుష సరళాలు కాకుండా మిగిలిన హల్లును స్పర్శాలు అంటారా, సూక్ష్మాలు అంటారా, అంతస్తాలు అంటారా, స్థిరాలు అంటారా? ఆప్షన్ 4 స్థిరాలు. వీటి క్వశ్చన్ అంటే ఆన్సర్స్ క్వశ్చన్. నా యొక్క వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.